వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిపై ఎదురుదాడి అంతిమంగా వైఎస్ జగన్‌కే నష్టం చేకూరుస్తుందనే విషయం తెలియడం లేదు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని, వ్యవసాయం చేసుకుంటానని ఢిల్లీలో రాజీనామా సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే ఏదో బలమైన కారణంతోనే విజయసాయిరెడ్డి నిష్క్రమిస్తున్నారనే సంగతి అందరికీ తెలుసు. రాజీనామా సందర్భంగా తనలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్‌కు నష్టం లేదని విజయసాయిరెడ్డి గొప్పగా చెప్పారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డిని అందరూ మరచిపోయారు. పోర్టు వ్యవహారంలో ఒప్పందాలకు సంబంధించి సిఐడి విచారణకు పిలిచింది. ఆయన విచారణకు వెళ్లారు. తిరిగి వెళ్ళే సమయంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన అంశాల్ని వెల్లడించారు. జగన్ చుట్టూ కోటరీ, అలాగే తాను వైసీపీ వీడడానికి కారణాల్ని ఆయన చెప్పుకొచ్చారు. వెంటనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి విజయసాయిరెడ్డిపై ఎదురుదాడికి దిగారు. ఇవాళ మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. తనపై విమర్శలనే విజయసాయిరెడ్డి కోరుకుంటున్నట్టుగా ఆయన వ్యవహార శైలిని చూస్తే అర్థమవుతోంది. ఆ సాకుతో విజయసాయిరెడ్డి మరింత రెచ్చిపోయి జగన్, వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే ప్రమాదమైతే లేకపోలేదు. ఈ పరిణామాలన్నీ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఆలోచించుకోవాల్సింది వైసీపీ నేతలే. అయితే వైసీపీ విజయసాయిరెడ్డి విషయంలో ఎంత అనాలోచితంగా వ్యవహరిస్తున్నదో ఎదురుదాడి చూస్తే అర్థమవుతుంది. ముల్లు మీద ఆకు పడ్డా, లేదా ఆకు ముల్లు మీద పడినా నష్టం ఆకుదే అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇక్కడ ఆకు వైసీపీ, ముల్లు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డిపై ఎదురు దాడికి దిగడం వల్ల నష్టపోయేది అంతిమంగా వైఎస్ జగనే. జగన్ రాజకీయాల్లో ఉన్నారు. ఇంకా 30 ఏళ్లు ఆ రంగంలో కొనసాగాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ కోణంలో జగన్, వైసీపీ నేతలు ఆలోచిస్తున్నట్టుగా ఇప్పుడు కనిపించడం లేదు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం వ్యాపారాల్ని విజయసాయిరెడ్డి చూస్తున్న సంగతి తెలిసిందే. మనుషుల మధ్య ఎప్పుడు ఒకే రకంగా సంబంధాలుండాలనేది ఆశించకూడదు. జీవన ప్రయాణంలో ఒక్కోసారి తేడాలు వస్తుంటాయి. ఇప్పుడు జగన్, విజయసాయిరెడ్డి మధ్య అంతరం, వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత అంశం. దాన్ని వైసీపీ రాజకీయానికి ముడిపెడితే జగన్‌కి తీవ్ర నష్టం. కోటరీ వల్ల తాను బయటకు రావాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి విమర్శలు చేసినంత మాత్రాన జగన్ ఉలిక్కిపడ్డారా? లేక కోటరీ నాయకులా అనేది అర్థం కావడం లేదు. జగన్ పేరు చెప్పుకొని విజయసాయిరెడ్డిపై దాడికి దిగితే పరిణామాలు మరో టర్న్ తీసుకుంటాయనే చర్చకు తెరలేసింది. కావున విజయసాయిరెడ్డిని అలా వదిలేయడం వైసీపీకి, జగన్‌కు చాలా మంచిది. లేదు, వైసీపీ డీఎన్ఏలోనే అజ్ఞానం ఉందని నిరూపించుకోవడానికైనా ఎదురు దాడికి దిగుతామంటే అంతకంటే చేయగలిగిందేమీ లేదు. ప్రస్తుతానికి విజయసాయిరెడ్డిని వదిలేయడం అనేది ఉత్తమమైన విషయం అనేది విశ్లేషకుల మాట.